ఒకప్పుడు నాలెడ్జ్ సిటీ ఇప్పుడు రేసింగ్లకు ఇన్స్టా రీల్స్ కు అడ్డాగా మారింది. రాత్రైతే చాలు రేసింగ్లు రీల్స్ ఒకటే గోల. ఇన్స్టా రీల్స్ అని, స్నాప్లని, బైక్ కార్ రేసింగ్లని ఇవి చాలవన్నట్టు ఆటోలు వేసుకొని మరికొందరు రచ్చరచ్చ చేస్తున్నారు. అటువైపుగా వెళ్లాలంటేనే వాహనదారులకు భయపడే పరిస్థితి వచ్చింది. సాఫ్ట్వేర్ కంపెనీలతో ప్రశాంతంగా ఉండే హైటెక్ సిటీ రాయదుర్గం ప్రాంతాలు ఇప్పుడు పోకిరీలతో రచ్చరచ్చగా మారాయి. శని ఆదివారం వచ్చిందంటే చాలు డ్యూయట్ సాంగ్లకు డాన్స్, యువకులు గోలలు, మరోపక్క బైక్లు కార్లతో స్టంట్లు, వీటికి తోడు ఆటోలు కూడా జాయిన్ అయ్యాయి. తామేమీ తక్కువ కాదంటూ రోడ్డు మీద బొంగరంలా గిరగిరాలు కొడుతున్నారు. ఆటో డ్రైవర్లు బైక్లపై ప్రమాదకర స్టంట్లు వేస్తూ వాళ్ళ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. వాహనాల రాకపోకల మధ్య బైక్లపై స్టంట్లు చేస్తూ యువకులు హంగామా సృష్టించారు. వీటన్నింటినీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ రచ్చ ఇంకా ఎక్కువైంది. వీకెండ్స్ లో ఆ రూట్ లో వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురై అటువైపుగా ప్రయాణాన్ని మారుకుంటున్నారు. ఆఫీస్ లో పని చేసుకునే టేకీలు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇదంతా రాయదుర్గం పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే ఉంటుంది. అయినా సరే పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని టేకీలు ప్రశ్నిస్తున్నారు. రాత్రిపూట విధులు నిర్వర్తించే తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని చెబుతున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ 2 రోజులు హడావిడి చేస్తారు పోలీసులు. మళ్లీ యథావిధే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాలెడ్జ్ సిటీకి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.